అర్జునుడు కూడా అతిరథ మహారథుడే. అతిరథ మహారథులు అంటే ఎవరు చూద్దాం. రథి అంటే ఒకేసారి 5,000 మందితో యుద్ధం చేయగలరు వాళ్ళనమాట. అతన్ని రథి అంటారు. అంటే ఒకేసారి 5,000 మందితో యుద్ధం చేయగల వారిని రథి అంటారు అనమాట. దీనికి ఉదాహరణ శకుని, శిశుపాలుడు, శిఖండి, ఉత్తర, కౌరవుల్లో 96 మంది, ద్రౌపది యొక్క కుమారులు అనమాట. వీళ్ళంతా రథులు అనమాట. అంటే ఒకేసారి 5,000 మంది యుద్ధం చేయగలరు అనమాట. శిశుపాలుడు, శకుని, శిఖండు, ఉత్తర, కౌరవుల్లోని 96 మంది, ద్రౌపది కుమారులు వీళ్ళందరూ అనమాట. అలాగే అతిరథి, వీళ్ళు ఒకేసారి 12 రథులతో అంటే 60,000 మందితోటి యుద్ధం చేయగలరు అనమాట. వీళ్ళని అతిరథులు అంటారు. వీళ్ళకి ఉదాహరణ లవకుశులు, కృతవర్మ, ద్రుపద, ఘటోత్కచుడు, శల్య, విరాటుడు, ధర్మరాజు, నకుల సహదేవులు, దుష్టజుముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు మొదలవారు అన్నమాట. దీనికి ఉదాహరణ అంటే ఇది అతిరథులు అనమాట. ఒకేసారి 60,000 మంది లేదంటే 12 మంది రథులతో యుద్ధం చేయగలరు. అలాగే మూడవరు మహారథి. వీళ్ళు ఒకేసారి 12 అతిరథులతోటి అంటే 7,20,000 మంది యుద్ధం చేయగలరు అనమాట. వీరికి ఎగ్జాంపుల్ ఉదాహరణ రాముడు, కృష్ణుడు, అర్జునుడు, భీష్ముడు, రావణాసురుడు, నరకాసురుడు, బలరాముడు, జరాసంధుడు, అభిమన్యుడు, వాలి, సుగ్రీవ, జాంబవంతుడు, అంగదుడు, అశ్వత్థామ, రావణుడు, భీముడు, కర్ణుడు, ద్రోణుడు, లక్ష్మణుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ మహారథులు అన్నమాట. అంటే వీళ్ళు ఒకేసారి 7,22,000 మందితో 7,20,000 మంది యుద్ధం చేయగలరు. లేదంటే 12 మంది అతిరథులతో యుద్ధం చేయగలరు. అలాగే అతి మహారథి, వీళ్ళు ఒకేసారి 86,40,000 మంది యుద్ధం చేయగలరు. లేదా 12 మహారథులతో యుద్ధం చేయగలరు. వీరెవరు అంటే ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు, అర్జునుడు కూడా వస్తారని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే అర్జునుడు అతి మహారథి కింద వస్తారని చెప్తున్నారు అనమాట. అంటే 86,40,000 మందిని ఒకేసారి యుద్ధంలో ఓడించగలరు. ఎందుకు చెప్తున్నారంటే అర్జునుడు అతి మహారథి అంటారు. ఎందుకంటే నివాత కవచులు అనే 3 కోట్ల మంది రాక్షసులను తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, అదృశ్యాస్త్రం ప్రయోగించి, వజ్రాస్త్రం ప్రయోగించి చంపాడనమాట. 3 కోట్ల మంది నివాత కవచులను. ఇది వనపర్వంలో ఉంది. అలాగే పాశుపతాస్త్రం ప్రయోగించి పొలోమ, కాళికేయులను కూడా చంపాడనమాట. అందుకనే ఇతన్ని అతి మహారథి కూడా అంటారు. కానీ మనం చాలామంది ఏంటంటే మహారథిలోనే అర్జునుని గుర్తిస్తారు. కానీ అతి మహారథి అంటే ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడితోటి సమానమైన శక్తి కలవాడు అర్జునుడని చాలామంది చెప్తుంటారు. అంటే 86,40,000 మందిని ఒకేసారి యుద్ధంలో ఓడించగలడు. అలాగే 12 మంది మహారథులను ఒకేసారి యుద్ధంలో ఓడించగలడు. అలాగే రామాయణంలోని రామరావణ యుద్ధంలోని ఇంద్రజిత్తు, ఆంజనేయుడు అతి మహారథులు ఉన్నారన్నమాట. యుద్ధం చేశారు ఇంద్రజిత్తు, ఆంజనేయులు. కానీ అక్కడ రాముడు, లక్ష్మణుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ కూడాను మహారథులే. ఇలా అతి మహారథులు కాదు. అలాగే మహారథులు ఎవరంటే 20,73,60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వాళ్ళని మహారథులు అంటున్నమాట. అంటే అతి మహారథులు 24 మందితో యుద్ధం ఒకేసారి చేయగలరు. మహారథులు అంటారు అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ ఎవరంటే దుర్గాదేవి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. వీళ్ళెవరంటే మహారథులు. అంటే ఒకేసారి ఇంద్రజిత్తు లాంటి వాడు 24 మందిని, ఆంజనేయులు లాంటి 24 మందిని, వీరభద్రులు లాంటి 24 మందిని, పరశురాములు లాంటి 24 మందిని, భైరవుడు లాంటి 24 మందిని, అర్జునుడు లాంటి 24 మందిని ఒకేసారి యుద్ధంలో ఓడించగలరు అనమాట. దుర్గాదేవి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అనమాట. అలాగే అర్జునుడు అతి మహారథి అన్నట్టు మరో కారణం ఏంటంటే
మహాభారతంలోని అభిమన్యుడు చనిపోయిన రోజుని శపథం చేస్తారు కదా, ఆ రోజుని సాయంత్రం లోపు 5 నుంచి 7 అక్షాయులను చంపాడు సార్ అని అంటారు అర్జునుడు ఒక్కరోజే. అంటే 21,870 రథాలని, 21,870 ఏనుగుల్ని, 1,09,350 సైనికులని, 65,610 గుర్రాలు ఉన్న సైన్యాన్ని ఒక యక్షుని అంటారు. ఇలాంటి 5 యక్షుల నుంచి 6 యక్షుల నుండి ఒకే రోజులో అర్జునుడిని నాశనం చేశాడు. అందుకనే అర్జునుడు అతి మహారథి అంటారన్నమాట. అంటే రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహారథి వీటి విశ్లేషణ అనమాట ఇది. దీనికి ఎగ్జాంపుల్ ఇది. మనం దుర్గాదేవిని కూడా మహారథి కింద గుర్తిస్తాం. ఎందుకంటే చాలా మతాల్లోని మహిళలకు అంత ప్రాధాన్యత ఇవ్వరు, కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం అతి మహారథి కింద దుర్గాదేవిని, కాళీమాతను గౌరవిస్తాం. ఈవిని కూడా మహారథి కింద భావిస్తాం అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.